పెద్దపల్లి జిల్లా ఎన్డీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్ పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల రక్షణ కోసమే పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం ఏర్పాటు చేశామని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చునని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇప్పుడు మొన్న జరిగిన శంషాబాద్ ఒక అమ్మాయిని ఇట్లా రేప్ చేసి చంపేసిన దాంట్లో ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులు ఆడపిల్లలనే ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు తప్ప మొగోడు ఏం చేస్తున్నారని పట్టించుకోవట్లేదు. దానివల్లనే ఇట్లా ఖరాబ్ అవుతున్నారని చెప్తారు. మీకే ముఖ్యంగా ఆడోళ్ళు, మీరు మగపిల్లడు వాడు రాత్రి ఎటుపోయిండు, రాత్రి 9 గంటలకు 10 గంటలు రాకపోతే ఎటుపోయినామని చెప్పేసి వానికి అన్నం పెట్టద్దు, ఎండబెట్టాలా? అవునా కదా? వాడు 12 గంటల దాకా పోయినా ఏమన్నా కొడుకుని తండ్రి తెలవకుండా మెల్ల డోర్ చూపించేసి రాబిడ్డ అని లోపల పిలుస్తుంది. వాడు అట్లే ఖరాబ్ అవుతారు. మీకు తెలియదు. మీరు కనుక తల్లిదండ్రులు గట్టిగా ఉంటే వాళ్ళు తప్పు చేయరు. ఇప్పుడు అందరు ఏమంటారంటే ఆడపిల్లలు మాత్రం జాగ్రత్త వేస్తారు, మగవాళ్ళు మాత్రం ఇష్టపెట్టేస్తారు, వీళ్ళు బలాదూరు అయిపోయి ఇట్లా ఖరాబ్ అవుతారు. ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత మచ్చ వచ్చింది, దానివల్ల దేశమంతా ఉడికి తెలిసిపోయింది. అదే తెలంగాణ రాష్ట్రం అంటే మంచి డెవలప్ అయింది, నెంబర్ 1 ఉంది, పోలీసులో నెంబర్ 1 ఉంది, అన్నింటిలో నెంబర్ 1 అంటే మళ్ళీ మనకి ఎంత మచ్చ వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు మనం చూసుకోవాలి. మన పిల్లలు ఖరాబ్ అయితే ఇప్పుడు మేము ఏదైనా కేసు అవుతుంది. ఇంకొకటి, పోలీస్ స్టేషన్లో కనుక ఒక చిన్న కేసు అయినా కానీ వానికి చిన్న సెక్యూరిటీ ఉద్యోగం కూడా రాదు. ఎంతమంది మనం ఇంకేం జరుగుతుందో తెలియదు. అదే కెమెరా అయితే అట్లా చూస్తుంది. వీళ్ళని చూడాలి, వీళ్ళందరినీ మాట్లాడేసి కొంచెం పెట్టించేసి ఇలా కెమెరాలు పెట్టుకుంటేనే సేఫ్టీ. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు రోజుకు 15 స్నాచింగ్స్ అయ్యేది. ఆడోళ్ళు మెడల బంగారం వేసుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితి హైదరాబాద్ సిటీలో ఒక 10 years బ్యాక్. ఇప్పుడు ఒక్కడు కూడా అసలు ఆడవాళ్ళ మెడల ఇట్లా చేయి రాకియట్లేదు. ఎందుకంటే క్షణాలలో పట్టేస్తున్నారు. ఎందుకు? ప్రతి అడుగడుగు ఆడ CCTV కెమెరాలు ఉన్నాయి, అంతే. కాబట్టి మీరు కూడా అట్లే ఉండాలా. ఎంతో కొంత సరే, పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మంచి డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా మేము కోదండ రామాలయం దగ్గర ఈవోను అది చేస్తే 8 కెమెరాలు పెట్టించేసి ఎన్టీపీసీ కానీ అంట చాలా మన పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా సంబంధించిన వాసులే. ఇది ఒక గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా వచ్చింది. మీరు సమస్య చెప్తున్నారు, రైట్. ఇవన్నీ కూడా మన మున్సిపల్ వాళ్ళ కార్పొరేషన్ తీసుకోవడం. రేపు కూడా ఫ్యూచర్లో ఎట్లా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికి సంబంధించి కూడా మీరు రాజకీయంగా తీసుకోండి, మన అఫీషియల్గా 2 విధాలుగా తీసుకోవడం. ఏ విధంగా కొంచెం సమస్య 2 విధాలు పోదాం. ఏ విధంగా సమస్య సాల్వ్ అయితే మనకు జరుగుతుంది.